తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్రం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతున్న తరుణంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రతిపాదన ఊపందుకుంది. విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటాలు చేస్తున్న జేఏసీ నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు మాట్లాడుతూ సంపూర్ణ రైల్వే జోన్ కోసం జేఏసీ నిరంతరం పోరాటం చేస్తుందని, జోన్ లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, కార్యాలయానికి కావలసిన భూముల సర్వే జరిగినా కావాలనే కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే జోన్ మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 దశాబ్దాలుగా విశాఖలో రైల్వే జోన్ కోసం జేఏసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పెద్దలు, మిత్రులు కారం వినయ్ ప్రకాష్ గారు కానీ, బత్తుల నీలకంఠం గారు కానీ, రామకృష్ణ గారు కానీ, అఖిల్ కానీ, శివాజీ గారు కానీ అనేక పెద్దలు ఇవాళ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా రాబోయే 5 సంవత్సరంలో విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ కోసం జేఏసీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నాటకాలాడి, డ్రామాలాడి, కాగితం మీద రైల్వే జోన్ ఇచ్చామని చెప్పి అవహేళన చేసి, అవమానించి, నోట్లో మట్టి కొట్టి, తల్లిని చంపారు, బిడ్డను బతికించారని పెద్ద పెద్ద కథలు, పెద్ద మాటలు చెప్పి తీరా రైల్వే జోన్కి నిధులు మంజూరు చేసే సమయానికి వచ్చేటప్పటికి చేతులు ఎత్తేశారు, పారిపోయారు, వెళ్ళిపోయారు. ఇవాళ రైల్వే జోన్ లేకపోవడం కారణంగా ఇక్కడ మరి ఎంత దీనంగా పరిస్థితి తయారైందంటే ఉద్యోగులు, తెలుగు ఉద్యోగులేమో భువనేశ్వర్లో ఉండిపోయారు. ఇక్కడ విశాఖపట్నంలో ఏమో బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. ఇక్కడ వాళ్ళు అక్కడ పోవాలి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలి. పని విభజన జరగాలి, ఉద్యోగుల విభజన జరగాల్సిన అవసరం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ఎత్తేసి బడ్జెట్లో నిధులు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తూ డ్రామాలాడుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా సరే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, రైల్వే విడిభాగాల పరిశ్రమ కావాలని, ఉద్యోగాల్లో ప్రమోషన్లో కూడా తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ రైల్వే జోన్ ఇచ్చేంత వరకు కూడా మలిదశ పోరాటకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ నాయకులు. విశాఖలో రైల్వే జోన్ భూముల విషయంలో జరుగుతున్న గందరగోళం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది. వాస్తవానికి విశాఖలో రైల్వే భూములు ఇటు మర్రిపాలెం కానీ, శీలానగర్ కానీ, ఎన్ఏడి కానీ, అటు దువ్వాడ ఏరియాలో సముద్రమే చిన్నది. రైల్వే భూముల కన్నా సముద్రమే చిన్నది. విస్తారంగా అనేక భూములు ఉన్నాయి. కానీ ఆ విషయం వాళ్ళు మాట్లాడకుండా, మాట చెప్పకుండా రోడ్డు విస్తరణలో కాంప్లెక్స్ నుంచి మన రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణలో కొంత జీవీఎంసీ వాళ్ళు భూమి కోల్పోయినందుకు తిరిగి కంపెన్సేషన్గా ఇచ్చిన 30 ఎకరాలను బూచిగా చూపించి మేము భూములు ఇచ్చాము, మీరు కార్యాలయం కట్టుకోలేదన్న మాట అంటూ ఉన్నారు. ఇప్పటికీ కూడా కొత్త వలసలో రైల్వే జోన్ కార్యాలయానికి సర్వే జరిగింది, ఏర్పాటు జరిగింది. కానీ కేవలం ఏంటంటే కారణం రాజకీయంగా దెబ్బ కొడుతున్నారు. బీజేపీ ఇచ్చిన 3 రాష్ట్రాల్లో సమస్య లేదు, కాంగ్రెస్ కేవలం విడదీసింది, రాష్ట్రాన్ని విడదీసింది, సరిగా చేయలేదని నెపం కాంగ్రెస్ మీద నెట్టడానికి ఇది కేవలం ఈ రాజకీయ పరంగా చేస్తున్న తప్ప విశాఖలో రైల్వే జోన్కి వచ్చిన సమస్య లేదు. ఖచ్చితంగా రైల్వే భూములు గుర్తించి పనులు ప్రారంభించాలని డిమాండ్. కాకినాడ సామర్లకోట ఏడీబీ రోడ్లో రోడ్డు విస్తీర్ణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ పైప్ లైన్లను మార్పు చేయాల్సి రావడంతో కాకినాడలో 3 రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేసినట్టు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. ఏడీబీ రోడ్లో సుమారు 5 ప్రాంతాల్లో పైప్ లైన్ మార్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ జె వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ శశికాంత్ నగర్ పరిధిలో గల వాటర్ ఫిల్టర్ కిందకు వచ్చే ప్రాంతాల్లో 3 రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేసినట్టు తెలిపారు. మంచినీరు అత్యవసరమైతే నీటి సరఫరా ట్యాంకర్ల ద్వారా పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాటర్ సప్లైకి సంబంధించి మన ఏదైతే నేషనల్ హైవే వాళ్ళు 3 దగ్గర ట్రాఫిక్ కొత్తగా పైప్ లైన్స్ వేయడానికి రోడ్డుకి సంబంధించి కొన్ని దగ్గర పైప్ లైన్స్ డైవర్ట్ చేయాల్సింది. అందువల్ల 3 days మన కొన్ని ఏరియాస్ అక్కడ వాటర్ సప్లై అనేది త్రూ ఆల్టర్నేటివ్గా ట్యాంకర్స్ ద్వారా మనం అరేంజ్ చేస్తున్నాం. దానికి సంబంధించి ప్రతి దగ్గర కూడా ప్రతి వార్డులో కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ మనం పెడుతున్నాం. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కానీ కలిగినట్టుంటే దానికి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాం. దయచేసి కాంటాక్ట్ నెంబర్స్కి ఫోన్ చేయండి. ఎక్కడ వెంటనే వారికి ట్యాంకర్స్ ద్వారా వాటర్ని ఇబ్బంది లేకుండా పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయా వార్డుల్లో వచ్చే 3 రోజులకి వచ్చినటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నాం. కానీ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఆ 3 days ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా భయానికి లోన్ కావద్దు. తప్పనిసరిగా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ని పెడుతున్నాం. ఆ నెంబర్ ఏవైతే మనం కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చామో వాళ్ళకి మీరు ఫోన్ చేయండి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడ వాటర్ ట్యాంకర్ని పంపించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ సందర్భంగా సహకరించాల్సిందిగా అందరికీ
తిరుమల శ్రీవారిని పంచాయతీరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శించుకోవటం జరిగింది. ఆ సందర్భంగా రాబోయే కౌంటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, తద్వారా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, ఆ వెంకటేశ్వర స్వామి చల్లటి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపైన, చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల పైన ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. అదే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలా స్పష్టంగా మొన్న జరిగిన ఎన్నికల్లో 3వ తేదీన ఈవీఎంలు ధ్వంసం చేసినట్టుగా ఆ వెబ్ కాస్టింగ్ లో సీసీ కెమెరాలు రికార్డ్ చేసిన పిన్నెల రామకృష్ణారెడ్డి. ఇంకా దాని గురించి ఆలోచించటం ఏంటి? ఆయన హైదరాబాద్ పారిపోయాడు అంటూ ఏంటి? ఆయన వెనకాల పోలీసులు పడి ఏదో దొంగ పోలీసు నాటకం లాగా, ఏదో ముందుగానే ప్రీ ఫ్యాబ్రికేటెడ్, ముందుగానే రచించిన పథకం లాగా పోలీసులు కూడా సహకరించి ఆయన వెహికల్స్ దొరికినాయంట, ఆయన పిఏ దొరికాడంట, ఆయన గన్మెన్ దొరికాడంట, కానీ ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ దొరకలేదంట. 3 రోజుల పాటు వీళ్ళు వెతుకుతున్నాం వేటాడుతున్నాం అని వీళ్ళు కాలక్షేపం చేశారు. ఈలోపు కోర్టు నుంచి ఆయన ఆర్డర్ తెచ్చుకోవటం జరిగింది, ఆయన అరెస్ట్ చేయకూడదంట. అదేమంటే ఆయన అకౌంటింగ్ కొండాలంట. ఏమన్నా అసలు ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేస్తూ ఈవీఎం లేపి కింద వేసి పగల కొట్టినటువంటి ఓ ప్రజాస్వామ్య ద్రోహి, ఓ క్రిమినల్. ఇది ఒక ఎలక్షన్ కమిషన్ దృష్టిలో చాలా సీరియస్ అంశం. అటువంటి వ్యక్తికి కోర్టులు ఎలా రక్షణ కల్పించినాయి? 5వ తేదీ వరకు ఏమీ సీరియస్ యాక్షన్ తీసుకోకూడదు అని ఎలా చెప్పినాయి అనేది నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయ చరిత్రలో హైకోర్టు లేకపోతే కోర్టుల చరిత్రలో ఇటువంటి తీర్పు వచ్చి ఉండదని నా అభిప్రాయం. చాలా విచారకరం, బాధాకరం. ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ తీర్పు పైన పునరాలోచించుకోవాలి. కఠినంగా ఎవరికైనా సరే న్యాయస్థానంలో ధర్మం ఒకటే, న్యాయం ఒకటే అని నిరూపించాలంటే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేసి కారాగారంలో ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల పైన, న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం. ఉత్తరప్రదేశ్లో ఇరుకు వీధిలో ఓ వ్యక్తి తన కారును రివర్స్ చేస్తూ వృద్ధుడి పైకెక్కించేశాడు. టైర్ల కింద మనిషి నలుగుతున్న విషయాన్ని కూడా గమనించకుండా 2 సార్లు ముందుకు వెనక్కి వాహనాన్ని పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యూపీలోని ఝాన్సీలో ఇరుకుగా ఉన్న గల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరుకు సందులో ఓ వ్యక్తి తన కారును రివర్స్ చేసేందుకు యత్నించాడు. అదే సమయంలో రాజేంద్ర గుప్తా అనే 70 ఏళ్ల వృద్ధుడు అటుగా వస్తున్న డ్రైవర్ గమనించకుండా ఢీకొట్టాడు. రాజేంద్ర గుప్తా అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని అతన్ని బయటకు తీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుమారుడిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజు జరిగిన దాడులు, అనంతర పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేయడం వైసీపీ అరాచకానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కౌంటింగ్ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటే అర్థం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇంత దారుణంగా ఎలక్షన్స్ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ దారుణం మన రాష్ట్రంలో జరుగుతుంది. ఎంత దరిద్రమైన ఎలక్షన్స్ మన దేశ చరిత్రలో, ముఖ్యంగా మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అందుకనే నేను 23 మే 24ని తెల్లవారు 3 గంటలకు చేరిపోయి ఏపీ హైకోర్టులో 12126 రిట్ పిటిషన్ ప్రిపేర్ చేసి ఎస్ఆర్ నెంబర్ తీసుకొని, మెయిల్ నెంబర్ తీసుకొని, లంచ్ మోషన్ ఆర్గ్యూ చేసి ఇన్స్ట్రక్షన్స్, ఆర్డర్స్ తీసుకొని వచ్చాను. I am very grateful to the Honorable Andhra Pradesh High Court, Chief Justice and the Justice Court 20. Pinnella Ramakrishna. ఈవీఎంలు బ్రేక్ చేసిన అరెస్ట్ చేయకండి. ఎలక్షన్ వరకు కౌంటింగ్ దగ్గరికి ఆయన వెళ్ళనివ్వండి. అంటే అర్థమేంటి? ఇప్పుడు చేసింది సరిపోలేదు, ఇంకా ఎక్కువ దారుణాలు చేయండి రా. ఇప్పుడు 100 మందిని అరెస్ట్ చేసాం, సరిపోలేదు,
ఇంకా 1000 మందిని అరెస్ట్ చేయించండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయం లేదు, ఇంకా ఎక్కువ అన్యాయాలు చేయండి, అవినీతి చేయండి. ఈ రోజు వీధి వీధికి నరహత్యలు పెరిగిపోవడానికి కారణం ఈ క్రిమినల్స్ ని, పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం, పొలిటీషియన్స్ వారికి ఈజీగా బెయిల్స్ రావడం, చట్టం తన పని చేసుకుంటూ పోతాడు. ఎదవా చట్టమే తన పని చేసుకొని పోతే మీలాంటి దుష్టులు దుర్మార్గులు బయట ఎదుర్కొంటారు. దొంగలు, గతి దొంగలు, దోపిడీదారులు. మీ పాపం పట్టింది, కేఏ పాల్ దేవుడు పంపాడు. దానికి మరొక రుజువు ఇదే. నాకు ఎలక్షన్ సింబల్ ఎవరా ఫైట్ చేసి తెచ్చుకున్నావా లేదా? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారట, ఫైట్ చేసి ఆపానా లేదా? ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ లో పెడతారట, ఫైట్ చేశాను, 4th ఫేజ్ తీసుకెళ్ళావా లేదా? అవసరమైతే మరల విశాఖపట్నం ఎలక్షన్ పెట్టిస్తాం, ఎవరినైనా సస్పెండ్ చేయిస్తాం. నేను లెటర్ రాసిన తర్వాతే 3 ఎస్పీలు ఈ రోజు కనుక మొదట చెప్తున్నా. నేను లెటర్ రాశాను, ఎవరిని కళలో కలిశాను, ఢిల్లీ వెళ్ళిపోయాను. రాత్రి 14th చాలా మందిని సస్పెండ్ అయ్యారు. తర్వాత నిన్న నాకు లిస్ట్ చేయరన్న తర్వాత 12 గంటల వరకు డిసప్పాయింట్ అయ్యారు. బాబు అమెరికా నుంచి వచ్చారు, అది కూడా మీకు చెప్పలే, కొన్ని గంటలు మాత్రమే వెళ్ళాను. 10 రోజులు ఉందామని వెళ్ళకుండా చేశారు ఇక్కడ ఆర్మోలు, ఎలక్షన్ కమిషనర్స్. ఎందుకు? మా దిలీప్నేమో క్రిమినల్ ట్రీట్ చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా గరుడ వాహన సేవ. ఆలయ మాడవీధిలో గరుడ వాహనంపై విహరించిన మలయప్ప స్వామి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపటిలోగా తుఫానుగా మారే అవకాశం. ఉండి మండలం మహదేవపట్నంలో వైభవంగా అమ్మవార్ల జాతర. చలువ దుస్తులపై వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించిన మహిళలు. విశాఖ కేంద్రంగా ఊపందుకున్న రైల్వే జోన్ ప్రతిపాదన. ఆలస్యానికి కారణం చెప్పాలంటూ జేఏసీ నేతల డిమాండ్. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.